సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ఠ, ఉదయ్ భాను కాంబినేషన్లో రాబోతున్న సినిమా త్రిబాణధారి బార్బరిక్. అసలు త్రిబాణధారి బార్బరిక్ అంటే ఎవరు? ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, త్రిబాణధారి బార్బరిక్ అనేది మహాభారతంలోని ఒక క్యారెక్టర్ పేరు. ముందుగా శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనే వీరులందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో మీరు ముగించగలరు అని. శ్రీకృష్ణుడు ఇట్లా అడిగినాక కర్ణుడు 20 రోజులని, ఒకళ్ళు 25 రోజులని, ఇంకొకళ్ళు 20 రోజులని, ఇంకొకళ్ళు 5 రోజులని చెప్తూ బార్బరికుడిని అడిగితే, బార్బరికుడు మాత్రం నేను 1 నిమిషంలోనే ఈ యుద్ధాన్ని ముగించగలను అని చెప్పేసి సమాధానం చెప్తాడు. బార్బరికుడు 1 నిమిషంలో యుద్ధాన్ని ఎలా ముగించగలడంటే, బార్బరికుడికి అసలు త్రిబాణధారి అనే పేరు ఎలా వచ్చింది? ఈ బార్బరికుడు శివుడి నుంచి 3 బాణాలను వరంగా పొందుతాడు. ఈ 3 బాణాలను వరంగా పొందినవే త్రిబాణధారి. ఈ 3 బాణాల్లో ఒకటి ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుంది, రెండవది ఎవరిని రక్షించాలో గుర్తిస్తుంది, మూడో బాణం శిక్షణని అమలు చేస్తుంది. ఈ విధంగా 1 నిమిషంలో యుద్ధాన్ని ముగించగల సామర్థ్యం ఉన్నవాడే బార్బరికుడు. శ్రీకృష్ణుడికి ఈ విషయం ముందుగానే తెలుసు, బార్బరికుడు 1 నిమిషంలోనే యుద్ధాన్ని ముగించగలడు. బార్బరికుడు భీముడి మనవడైనా సరే ఎవరి పక్షాన యుద్ధంలో నిలబడడు. యుద్ధంలో ఎటువైపు వీక్ సైన్యం అనిపిస్తుందో అటువైపు యుద్ధం చేస్తూ ఉంటాడు. సో ఇది గమనించిన శ్రీకృష్ణుడు యుద్ధంలో ఫలితాలు తారుమారవుతాయి అని చెప్పేసి శ్రీకృష్ణుడు గమనించి బార్బరికుడిని బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఒక కోరిక కోరుకుంటాడు. బార్బరిక, నీ తలని నాకు వరంగా ఇవ్వు అని చెప్పేసి అన్నప్పుడు, వచ్చినది శ్రీకృష్ణుడు అని గమనించిన బార్బరికుడు తన తలని తీసేసి శ్రీకృష్ణుడికి వరంగా ఇచ్చేస్తాడు. నాకు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే వరాన్ని ప్రసాదించు స్వామి అన్నప్పుడు, ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగే ఒక కొండ మీద తన తలని నిలబెడతాడు. ఆ విధంగా బార్బరికుడు కురుక్షేత్ర యుద్ధానికి సాక్ష్యంగా నిలుస్తాడు. ఇప్పుడు ఆ టైటిల్తో మన తెలుగులో మూవీ రాబోతుంది. ఈ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీని థియేటర్లోనే చూడాలి. అందరూ థియేటర్లోనే చూడండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.